హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే, హ్యావ్ ఏ నైస్ డే. నా స్ట్రాంగ్ కాఫీ సేవ్ అయిన తర్వాత ఇవాళ కాఫీ కబుర్లు తీసుకొచ్చేసింది మీ అభిమాన హిమబాల. మంచి స్ట్రాంగ్ కాఫీ కబుర్లు. మరి ఇవాళ కాఫీ కబుర్లలో ఒక్క ఫార్ములా మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఉదయం 8 లోపు చేసే SAVERS అనే ఫార్ములా 6 అలవాట్లు మీ జీవితాన్నే మార్చేస్తాయి. ఇవాళ కాఫీ కబుర్ల విషయంలో ఈ ఫార్ములా ఏంటో చూద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. హాల్ ఎలార్డ్ అనే ప్రముఖ రచయిత రాసిన ద మిరాకిల్ మార్నింగ్ అనే బుక్కులో ఉదయం 8 లోపు చేసే 6 పనులు మన జీవితాన్ని మారుస్తాయని చాలా స్పష్టంగా చెప్పాడు. కారు యాక్సిడెంట్ అయి కోమాలోంచి బయటపడ్డ ఈ రచయిత ఇప్పుడు తన రచనలతో ప్రపంచాన్ని ఆలోచింపచేస్తున్నాడు. ఆనందానికి 6 అంశాల సూత్రం SAVERS. మరి ఈ ఫార్ములా ఏంటో చూద్దామా. నెంబర్ 1, సైలెన్స్, నిశ్శబ్దం. మన ప్రతిరోజును చాలా నిశ్శబ్దంగా ప్రారంభించాలి. అంటే ప్రశాంతతతో స్టార్ట్ చేయాలి. లేవడం లేట్ అయిపోయింది, అయ్యో ఎలా, ఆఫీస్ పని, ఈరోజు అతన్ని కలుస్తానని చెప్పానే, ఏమో టిఫిన్ అయ్యిందా, ఇదిగో, ఇంతలా హైరాణ పడద్దు. ప్రశాంతంగా లేవగానే కాసేపు మెడిటేషన్ చేయండి, లేదా కళ్ళు మూసుకుని ప్రశాంతతను మీ మనస్సులోకి ఆహ్వానించండి. ఇక్కడే మన రోజు ఎలా గడుస్తుంది అనేది డిసైడ్ అయిపోతుంది. నెక్స్ట్, అఫర్మేషన్స్. నీతో నువ్వు మాట్లాడుకోవడం. అందరి గురించి, అన్ని విషయాల గురించి అనర్గళంగా మాట్లాడే మనతో మనం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేకపోతున్నాం. అసలు మనలోని మనకు ఏం కావాలి? పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్ళలో ఖచ్చితంగా ఈ లక్షణం ఉంటుంది. ఈ 3 పాయింట్స్ ప్రతిరోజు మీతో మీరు మాట్లాడుకోండి. నేనేం కావాలనుకుంటున్నాను, దానికోసం నేను ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, అనుకున్నది సాధించడం కోసం నేను వేటిని వదిలివేయాలి, వేటిని కొత్తగా ఆహ్వానించాలి. ఇలా ప్రతిరోజు మనలో మనం మాట్లాడుకుంటూ మనలోని మార్పును మనమే లెక్కించాలన్నమాట. నెక్స్ట్ వచ్చి విజువలైజేషన్, ఆత్మసాక్షాత్కారం. మనలోని భావాలకు మనస్సులో దృశ్య రూపం ఇవ్వడం, కాన్షియస్తో కలలు కనడం అన్నమాట. ఉదయాన్నే మన లక్ష్యం అలా కళ్ళ ముందు కనపడితే దానిని చేరుకోవడం కోసం రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నం చేస్తాం. ఈ ఎక్సర్సైజ్ ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కండరాలు, నరాలు ఉత్తేజితమై కొత్త శక్తిని ప్రేరేపిస్తుంది. ఈ ఆర్ వచ్చేసరికి రీడింగ్. ఇది ముఖ్యమైన విషయం. రోజుకు 10 పేజీలన్నా చదవడం అలవాటు చేసుకోవాలి. ఇది మనలోని అంతర్గత శక్తిని ప్రేరేపిస్తుంది. ఫలానా బుక్కే చదవాలని ఏం లేదు, మీకు తోచిన బుక్ని చదువుతూ పోండి. స్క్రిబ్బింగ్. ఉదయం లేవగానే మీకు తోచిన లైన్స్ రాయండి. వీటిని మార్నింగ్ మెసేజ్ అంటారు. ఇలా మీరు రోజు చేస్తూ పోతే మీ యాటిట్యూడ్లో మీకే తెలియని పాజిటివ్ వేవ్స్ వస్తాయి. సో ఈ పనులన్నీ ఉదయం 8 కల్లా పూర్తి చేసుకోండి. ఆల్ ది బెస్ట్. మీలోని మిమ్మల్ని నిద్రలేపండి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. మీ హిమబాల. వింటూనే ఉండండి కాఫీ కబుర్లు. ఇక్కడ హ్యాపీనెస్కి నో ఎండ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మళ్ళీ వచ్చే వీకెండ్లో కాఫీ కబుర్లతో కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.